అమ్మ అక్క ఏం అడిగినా మీరు సరే అని చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు వచ్చే టైంకి లక్ష్మి ఇంట్లో లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం లక్ష్మికి తెలియకూడదు. అమ్మా, ఫోన్లో ఎవరు? ఎవరు రాంకాలమ్మా, ఎవరికో చేయబోయి మనకు చేశారు. ఓ అత్తయ్య గారు, మీకంతా అర్థమైంది కదా? నేను చూసుకుంటాను. సరే బాబు. ఆఫీస్కి అక్కని ఎలా పంపించాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడుంటే ఏం చేయలేం, కానీ లోపలికి వెళ్దాం పదా. అక్క, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి? వెళ్తాను, అర్జెంట్ ఏం లేదు. ఆఫీస్ టైం అయింది కదా. ఇంకా అవ్వలేదు కదా. అయ్యో అక్క, ఈ గడియారం అరగంట లేట్ ఉంది. ఇప్పటికే ఆలస్యమైందక్క. ఆఫీస్కి వెళ్ళు నువ్వు. అమ్మ టిఫిన్ బాక్స్ తీసుకురమ్మను. నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్ళు. ఇదిగో నీ టిఫిన్ బాక్స్ రెడీ. టైం అవుతుంది, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. ఇదిగో వేసుకో. అరే తీసుకో. ఉండు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ పనేమీ లేదు. ఎందుకింత తొందర పెడుతున్నారు? ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ లేకపోతే ఇంకా లేట్ అవ్వచ్చు. అందుకే ముందుగా వెళ్ళమంటున్నా. బైక్ లో ఫుల్గా పెట్రోల్ ఉంది. మీకేమైంది అసలు? బయట వాన కూడా వచ్చేలా ఉంది. బయట వచ్చేలా ఉందమ్మా. అవును, అందుకే నేను ఆఫీస్కి తొందరగా వెళ్ళమని చెప్తున్నా. అంతే. అవునా?